అందరికీ నమస్కారం. నేను రాధిక. రాధిక హెయిర్ అండ్ బ్యూటీ. డాండ్రఫ్ ఏంటంటే మనకి స్టార్టింగ్ స్టేజ్ లో ఇచ్చింగ్ లాగా వచ్చి కొంచెం డ్రై స్కాల్ప్ ఉండడం ఇట్లా జరుగుతూ ఉంటది. కొంతమంది తెలియక ఆయిల్ పెట్టి డ్రైగా ఉంది కదా ఆయిల్ పెట్టుకుంటే తగ్గిపోతుంది అని చెప్పి ఆయిల్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. మనం డాండ్రఫ్ ఉన్నప్పుడు అయితే అసలు ఆయిల్ పెట్టకూడదు. ఆయిల్ పెడితే ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఆయిల్ పెట్టుకున్నప్పుడు. సో దాంట్లో వచ్చేసి మనం అస్సలు ఆయిల్ పెట్టకూడదు. డాండ్రఫ్ అనేది ఎక్కువ అయినప్పుడు చిన్న చిన్న ఫోర్ హెడ్ మీద చిన్న చిన్న పొక్కులు రావడం, హెడ్ లో కూడా కొన్ని పింపుల్స్ లాగా కొంచెం పస్ పింపుల్స్ లాగా అలా రావడం అలా జరుగుతూ ఉంటది. దీనివల్ల ఇచ్చింగ్, హెయిర్ ఫాల్, డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు అనేది చాలా మంది బాధపడుతూ ఉన్నారు ఈ కాలంలో. అండ్ వింటర్ సీజన్ లో అయితే ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఇంకా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ సమస్య నుంచి దూరం అవ్వాలి అంటే చిన్న చిట్కా పాటిస్తే సరిపోతుంది. మనం రెగ్యులర్ గా ఆయిల్ అనేది పెట్టకూడదు. వీక్లీ ట్వైస్ అనేది హెయిర్ బాత్ చేయాలి కంపల్సరీ. కొంతమంది ఏం చేస్తారంటే షాంపూతో చేయగానే హెయిర్ ఫాల్ పోతుంది, హెయిర్ ఫాల్ షాంపూ యూజ్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు. ఈ షాంపూ అనేది జస్ట్ మనకి క్లీనింగ్ పర్పస్. అంటే హెయిర్ లో ఉన్న డర్ట్ కానీ మనకి ఏదైతే ఉందో ఆయిల్ కానీ రిమూవ్ అవుతుంది, క్లెన్సింగ్ అవుతుంది హెయిర్ అనేది. అంతేకాని మనకి డాండ్రఫ్ అయితే కంట్రోల్ అవ్వదు షాంపూ చేయడం వల్ల. షాంపూ చేస్తే సరిపోతుంది. కొంతమంది డైలీ షాంపూ చేస్తున్నాను అని అంటారు. డైలీ షాంపూ చేయడం వల్ల ఇంకా డ్రై స్కాల్ప్ అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. డైలీ మళ్ళీ షాంపూ కూడా మనం చేయకూడదు హెయిర్ అనేది. మనం ఏం చేయాలి అంటే మామూలు షాంపూ యూజ్ చేస్తే సరిపోతుంది దానికి. అండ్ హెయిర్ ప్యాక్స్ అనేవి మనం పెట్టుకోవాలి. హెయిర్ ప్యాక్ ఏంటి? హెయిర్ కి మనం స్కాల్ప్ కి ప్యాక్ పెట్టిన తర్వాత దాన్ని 20 మినిట్స్ వదిలేసి హెయిర్ వాష్ చేయాలి. ఫస్ట్ బిఫోర్ అనేది ఆల్రెడీ హెడ్ బాత్ చేసిన హెయిర్ మీద ప్యాక్స్ పెట్టుకోవాలి. డైరెక్ట్ గా ఆయిల్ పెట్టిన దాని మీద ప్యాక్స్ పెట్టడం అలా అయితే చేయకూడదు అసలు. ఆయిల్ అనేది అవాయిడ్ చేయాలి డాండ్రఫ్ ఉన్న వాళ్ళు. సో మనకి ఇప్పుడు హెయిర్ ప్యాక్ గురించి చెప్పుకుందాం. హెయిర్ ప్యాక్ ఏం యూజ్ చేయాలి అంటే మెంతులు మనకి ఇంట్లోనే దొరుకుతాయి. వంటగదిలోనే మనం మెంతులు అనేవి రెగ్యులర్ గా ఉంటాయి. అవి మనకు అవసరం లేదని పక్కన పడేస్తూ ఉంటాం. అట్లా కాదు, అది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మెంతులు అనేది మనం మిక్సీ వేసి దాన్ని గ్రైండ్ చేస్తాం కదా, పౌడర్ గ్రైండ్ చేసి దాంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకొని నానబెట్టాలి నైట్. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ గా నానబెట్టి కూడా మిక్సీ వేస్తారు. పౌడర్ మిక్సీ వేసి ఈ పెరుగు కలిపి నానబెడితే ఏంటంటే ఇంకా దాంట్లో ఉండేవన్నీ మనకి పోకుండా అలానే ఉంటాయి. సో 1 నైట్ మొత్తం నానబెట్టండి. నైట్ నానబెట్టి నీట్ గా 2 పార్టీషన్స్ తీసుకొని హెయిర్ ని నీట్ గా స్కాల్ప్ కి అయితే నీట్ గా అప్లై చేయండి. పౌడర్ అనేది చాలా మెత్తగా ఉండేలా చూసుకోండి, బరకగా అలా కాకుండా. పెరుగు కర్డ్ యాడ్ చేస్తాం కదా, యాడ్ చేసి దాన్ని కలిపి హెయిర్ కి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ ముడిలాగా పెట్టుకుని హెయిర్ ని 20 మినిట్స్ లీవ్ చేసి ప్లెయిన్ వాటర్ తో వాష్ చేయండి. షాంపూ అనేది అస్సలు అప్లై చేయదు. ఎందుకంటే మన హెయిర్ కి ఏదైతే అప్లై చేసామో అది అనేది మనకు అట్లా ఉంటుంది అనమాట, దాంట్లో ఉండేది మొత్తం. సో షాంపూ అనేది యూజ్ చేయొద్దు. నెక్స్ట్ డే షాంపూ యూజ్ చేయాలి. ఆ రోజు మాత్రం షాంపూ యూజ్ చేయొద్దు. ఇలా కనుక మీరు వీక్లీ ట్వైస్ చేశారు అంటే కంపల్సరీ ఈ డాండ్రఫ్ సమస్య నుంచి దూరం అవుతారు. ఈ 2 టైమ్స్, కొంతమంది 3 టైమ్స్ కూడా చేయొచ్చా అంటే 3 టైమ్స్ కూడా మీకు టైం ఉంటే చేయొచ్చు. 2 డేస్ కి ఒకసారి ఈ ప్యాక్ మీద ఎక్కువ సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళైతే పెట్టుకోవచ్చు. లేదు అంటే 2 టైమ్స్ సరిపోతుంది మనకి. మరొక చిట్కాతో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.